హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 23 జూలై 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఏ ఆర్టికల్స్ ఏ పేజీలో ఉన్నాయి, ఏ యొక్క ఎడిషన్స్ తీసుకోబడింది అనేది కూడా ఇక లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. సో ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి త్యాగి కాల్స్ ఫర్ యూనిఫైడ్ బాండ్ మార్కెట్ మూడ్స్ జీసెక్స్ ఇన్ డేమార్ట్. అంటే ఈ యొక్క త్యాగి ఎవరైతే ఈ యొక్క సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో ఆయన త్యాగి అని అతను ఏం చెప్పాడంటే, ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ సెక్యూరిటీ జీసెక్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొనడానికి అభివృద్ధి చేసే విధంగా, ఆ మార్కెట్లో వాటిని అమ్మే విధంగా ప్రోత్సాహాలు కలిగించండి అని చెప్పేసి ఆయన చెప్పాడు అనమాట. ఎందుకని గవర్నమెంట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ కొన్ని ఉంటాయి. సో ఆ యొక్క సెక్యూరిటీస్ అమ్మడం వల్ల గవర్నమెంట్ అనేది ఈ యొక్క నష్టాల్లో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుల్లో ఉన్నప్పుడు కావచ్చు, ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో, యుద్ధం సమయంలో కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆ సెక్యూరిటీస్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం వల్ల ఏమవుతుందంటే అది లబ్ధి చేకూర్చగలదు అనమాట. సో దీనిలో చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి అనమాట దాంట్లో. సో ఈ యొక్క జీసెక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం ముందు. దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఏవైతే చట్టాలు దీనికి రిలేటెడ్గా ఉన్నాయో అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి తెలుసుకోవాలి. అసలు గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే మనకు ఏంటంటే ఏవైనా కానీ ఒక వస్తువు అనేది అమ్మదగ్గ అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, అమ్మదగినటువంటి ఏవైనా అంశాలు ఉంటే అంటే ట్రేడబుల్ అనమాట. ఒకటి అమ్మటమే కాదు, అమ్మటం కొనటం అనేది జరగాలి. ఇప్పుడు ల్యాండ్స్ అవి కిందకి రావు. ల్యాండ్స్ అనేవి ఒకసారి అమ్మిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కునే యొక్క అధికారం అనేది ఉండదు. కానీ కొన్ని ట్రేడింగ్స్ ఏవైతే ఇప్పుడు షేర్ మార్కెట్ లాంటివి, సో షేర్స్ కావచ్చు, కంపెనీ ఇప్పుడు గవర్నమెంట్ రంగ సంస్థలు అనేటువంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి, దాంట్లో షేర్లు అమ్మొచ్చు. కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి అన్నమాట, బాండ్లు ఉంటాయి, ట్రెజరీ బిల్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ కింద మనం చూస్తాం అనమాట. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డెబిట్ ఏదైతే ఉందో దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దీంట్లో రెండు రకాలైనటువంటి మనకు సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి అనమాట. అంటే రెండు రకాలుగా అమ్మవచ్చు. ఏది లాంగ్ టర్మ్ సెక్యూరిటీస్ ఉంటాయి, షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ ఉంటాయి అనమాట. ఈ లాంగ్ టర్మ్ సంబంధించిన దాంట్లో, షార్ట్ టర్మ్ సంబంధించిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ అనేది ట్రెజరీ బిల్స్ని, ఆ యొక్క బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్స్ని, తర్వాత డేటెడ్ సెక్యూరిటీస్ని ఇవన్నీ కూడా అమ్ముతుంది. కానీ స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వచ్చేసరికలా ఈ యొక్క డేటెడ్ సెక్యూరిటీస్ మాత్రమే ఉంటాయి అనమాట. సో ఇక ట్రెజరీ బిల్స్ అనేవి ఉండవు అనమాట. ఈ ట్రెజరీ బిల్స్ అనేవి మనం చూస్తే ఒక 1 ఇయర్ అంటే 1 ఇయర్ లోపు ఈ యొక్క కాల పరిమితి అనేది ఉంటుంది అనమాట. సో అంతవరకు మాత్రమే ఈ యొక్క అంటే షార్ట్ టర్మ్ బాండ్స్ అనమాట. లాంగ్ టర్మ్స్ వచ్చేసి కనుక మనం చూస్తే కనుక 5 to 40 years టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే మినిమం 5 years, మ్యాక్సిమం 40 years అనే వరకు ఉంటుంది అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఏవైతే కానీ గవర్నమెంట్ సంబంధించిన సెక్యూరిటీస్ బాండ్స్ కావచ్చు, లేకపోతే ఏవైనా కానీ కొన్ని ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క షేర్స్ కావచ్చు, వాటన్నిటి కూడా చూస్తారనమాట. సో మనం చూసుకుంటే ఈ గవర్నమెంట్లో ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనడం అనేది చాలా వరకు రిస్క్ ఫ్రీ అనమాట. ఎందుకని గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటే దాంట్లో ఫ్రాడ్ అనేది ఏమి ఉండదు, డబ్బులు పోతాయన్న బాధ అనేది ఉండదు. దాంతోపాటు ఏదైనా గవర్నమెంట్ వచ్చింది, ఆ గవర్నమెంట్ పడిపోయింది, ఆ పడిపోయిన తర్వాత ఏవైతే బిల్స్ ఏవైతే కొన్నామో ఆ యొక్క తిరిగి అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది చెల్లిస్తుంది అనమాట. ఆ గవర్నమెంట్ అధికారంలో అంతకాలం ఓకే, అధికారంలో లేదనుకోండి ఆ సెక్యూరిటీస్ అనేది తిరిగి రిటర్న్ అవుతాయి అనమాట. సో మనం ఇంకా ట్రెజరీ బిల్స్ ప్రకారం చూసుకుంటే వీటిని షార్ట్ టర్మ్ డెబిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారనమాట. అంటే వీటి ఎంతకాలంలో వీళ్ళు అమ్మే అవకాశం ఉంటుంది అంటే తనఖా పెట్టచ్చు 91 days, దానికి డబుల్ అయినటువంటి 182 days, దానికి డబుల్ అయినటువంటి 364 days మాత్రమే ఈ యొక్క టైం పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే 10 yearsలో అనమాట. అంటే 91 రోజులు మనం సెక్యూరిటీ ట్రెజరీ బిల్స్ మన దగ్గర పెట్టుకోవచ్చు అని కొనుక్కోవచ్చు, లేకపోతే 182 days కొనుక్కోవచ్చు. 365 days అంటే 1 year లోపే అనమాట, 1 year దాటదు అనమాట. సో ఈ యొక్క ట్రెజరీ బిల్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి 0 కూపన్ అనమాట. అంటే వాటికి ఎటువంటి వడ్డీ అనేది ఉండదు అనమాట, ఇంట్రెస్ట్ ఫ్రీగా ఉంటాయి అనమాట. ఈ సెక్యూరిటీ బిల్స్ అనేవి కూడా వాటి మీద ఎటువంటి వడ్డీ అనేది ఇవ్వదు. ఇప్పుడు మనం ఒక బిల్ సెక్యూరిటీస్ కొన్నాం అనుకోండి, ట్రెజరీ బిల్స్ కొన్నాం అనుకోండి, దానికి సంబంధించి మనకు ఏమైనా వడ్డీ వస్తుంటే రాదు. కానీ మనకు దీంట్లో ఉన్న ఫెచ్చింగ్ ఏంటంటే కొంతవరకు అనేది డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. డిస్కౌంట్ అంటే ఇప్పుడు ఒక ట్రెజరీ బిల్ అనేది 1000 రూపాయలు ఉందనుకోండి, మనం దాన్ని ఎంత పెట్టి కొనొచ్చు అంటే 950 పెట్టి కొనొచ్చు. ఒక 100% అంటే 10% లేకపోతే 5% అనేది డిస్కౌంట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు మనం ఎప్పుడైతే మళ్ళీ ఆ సెక్యూరిటీని గవర్నమెంట్కి అమ్మేస్తామో, ఆ ట్రెజరీ బిల్స్ మనం అమ్మేసినప్పుడు వాళ్ళు మళ్ళీ 1000 రూపాయలు ఇస్తారు. ఆ యొక్క ఎంత అయితే వాల్యూ ఉందో అంతే ఇస్తారు. ఆ డిస్కౌంట్ అనేది వాళ్ళకి లెక్కలేదు. ఆ డిస్కౌంట్ అనేది మనకి ఇచ్చిందే. మళ్ళీ మనకు పే చేసేటప్పుడు మాత్రం 1000 రూపీస్ ఇస్తారు. తండాల వ్యాపారం అనేది ఎవరికైనా ఐడియా ఉంటే సేమ్ తండాల వ్యాపారం టైప్ అనమాట ట్రెజరీ బిల్స్ అంటే. మన ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. సో మనం ఇలా చూసుకుంటూ పోతే ఈ యొక్క ట్రెజరీ బిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మెచ్యూరిటీ కావచ్చు, వాల్యూ కావచ్చు, ఎప్పుడూ కూడా దానికి సంబంధించినటువంటి డిస్కౌంట్ ఆధారితంగానే ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా డిస్కౌంట్, దాని గురించి అనమాట.
నెక్స్ట్ మనం డేటెడ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే ఇవి గవర్నమెంట్గా ప్రాపర్గా ఏంటి అంటే టెన్యూర్ అనేది కావచ్చు, తర్వాత ఏవైతే ఇయర్ సెక్యూరిటీస్ అన్నీ కూడా వీటిని ఏమంటామంటే డేటెడ్ సెక్యూరిటీస్ అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. హాఫ్ ఇయర్లీ బేసిస్ మీద మనం చూసుకుంటే కనుక వీళ్ళు పే చేస్తారు. అంటే ఇయర్లీ అంటే వీటికి ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి. అంటే ప్రతి హాఫ్ ఇయర్కి ఒకసారి ఆ పేమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. మనం చెప్పాం కదా 4 years to 40 years వరకు మనకు ఈ యొక్క డేటెడ్ సెక్యూరిటీస్ అనేవి ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఎలా ఇష్యూ చేస్తారు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఎవరు పడితే వాళ్ళు ఎవరు డైరెక్ట్గా ఆర్బీఐ అనేది ఒక ఆక్షన్ రూపంలో వేలంపాట ఆక్షన్స్ అంటే ఏంటి తెలుసు కదా, వేలంపాట రూపంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్బీఐ వాళ్ళు ఈ సెక్యూరిటీ బిల్స్ అమ్ముతారన్నమాట. సో ఈ యొక్క ఆక్షన్ కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే ఈ యొక్క ఆర్బీఐ యొక్క ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈ కుబర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉందా, ఈ కుబేర్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క ఆక్షన్ అనేది జరుపుతారనమాట. సో దీంట్లో ఎవరెవరు పాల్గొంటారంటే బ్యాంక్స్, తర్వాత కొన్ని ఏవైతే కార్పొరేట్ సొసైటీస్, కొన్ని కోఆపరేషన్ సొసైటీస్, ఇవన్నీ కూడా దీంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ యొక్క ఎవరైతే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బిడ్ చేసి ఈ ఆక్షన్లో పాల్గొని ఆ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు ఏవైతే సెక్యూరిటీస్ కొనాలనుకున్నారో వాటిని అంటే వాళ్ళు ఎంతకాలం కొనాలనుకుంటున్నారో అంతకాలం పీరియడ్లో వాటిని కొనేయచ్చు అనమాట. సో ఇప్పుడు నాన్ ఈక్యుబేర్ మెంబర్స్ ఎవరైనా నార్మల్ పీపుల్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ మనల్ని కొనాలనుకోండి, అప్పుడు ఏంటంటే త్రూ బ్యాంక్స్ ద్వారా కానీ లేకపోతే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఈ యొక్క కార్పొరేట్ సొసైటీస్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మనం ప్రైమరీ ఆక్షన్లోకి మనం పాల్గొనవచ్చు అనమాట. వాటి యొక్క సహాయంతో అంటే ప్రైమరీ డీలర్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క కమర్షియల్ బ్యాంక్స్ కావచ్చు వాళ్ళ యొక్క సహాయంతో మనం కొనవచ్చు అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే రీటైల్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క సామాన్యుడు ఎనీ పర్సన్ అనేవాడు వీటిలో పెట్టుబడులు పెట్టచ్చు, ఆ యొక్క బిల్స్ అనేవి పర్చేజ్ చేయొచ్చు అనమాట ఈ యొక్క ఆర్బీఐ లెక్కల ప్రకారం. సో ఇప్పుడు మనకు ఈ యొక్క డైరెక్ట్గా మనం ఈ విధానం ద్వారా మనం ఏంటంటే కొనవచ్చు. దీంతోపాటు ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్స్, ట్రస్ట్స్ ఏవైనా కానీ ఈ యొక్క ఎంటైర్ ఏవైనా కానీ ఈ యొక్క ఆర్బీఐ ద్వారా వాళ్ళు ఈ యొక్క సెక్యూరిటీస్ని కొనవచ్చు అనమాట. సో దీంతో పాటు మనకు కార్పొరేట్ అంటే కార్పొరేట్కి సంబంధించినటువంటి ఇప్పుడు గవర్నమెంట్ సెక్యూరిటీస్ కదా, దాంతోపాటు కార్పొరేట్ సెక్యూరిటీస్ అని కొన్ని ఉంటాయి అనమాట. అంటే కార్పొరేట్ సెక్యూరిటీస్ అంటే కనుక మన భారతదేశంలో బడా కంపెనీలు ఇప్పుడు రిలయన్స్ కానీ, టాటా కానీ, విప్రో కానీ, తర్వాత ఈ యొక్క ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి సెక్యూరిటీస్ని వాళ్ళు అమ్మచ్చు అనమాట. వాళ్ళకి ఏంటంటే మంచి రిప్యుటేషన్ ఉంది కాబట్టి వాళ్ళ సెక్యూరిటీస్ని అమ్మి వాళ్ళకి ఒక బ్రాండ్ వాల్యూ ఎక్కువ కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ ప్రకారం ఆ సెక్యూరిటీస్ అమ్మచ్చు. కానీ ఈ యొక్క కార్పొరేట్ సెక్షన్ ఆ యొక్క ఏవైతే సెక్యూరిటీస్ కన్నా గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేవి ఇంకా సేఫ్ అనమాట. ఇంట్లో ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ నష్టం అనేది ఉండదు. ఒకవేళ ఈ కార్పొరేట్ సెక్యూరిటీస్లో ఏమైనా నష్టం పోతే కనుక ఆ కంపెనీ ఆ డబ్బులు ఎవరు పూచీకత్తు అనేది ఉండదు అనమాట, ఆ కంపెనీ పూచీకత్తు ఉంటుంది. సో ఇక ఇంతటితో ఈ ఆర్టికల్ డిస్కషన్ అయిపోయిందండి. ఇక మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక 45 RS మెంబర్స్ టేక్ ఓత్ అంటే 45 మంది రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఏదైతే ప్రతిజ్ఞ అనేది మనం చేస్తాం కదా, మన ప్రమాణ స్వీకారం అంటాం, ఆ ప్రమాణ స్వీకారం అనేది చేశారనమాట. సో దాంట్లో సంబంధించి 36 are ఫస్ట్ టైమర్స్ టు ద అప్పర్ హౌస్ అంటే 36 మంది 45 మందిలో 36 మంది రాజ్యసభలో ఫస్ట్ టైం వచ్చారనమాట. తర్వాత ఏంటంటే ఇంకో ఆర్టికల్ సేమ్ రాజ్యసభకు సంబంధించినటువంటి ఆర్టికలే 24% ఆఫ్ RS మెంబర్ ఫేస్ క్రిమినల్ కేసెస్. అంటే ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు అనేది ఈ యొక్క రాజకీయాల్లో క్రిమినల్ అనేవాడు ఉండకూడదు, ఈ యొక్క క్రిమినలైజేషన్ ఆఫ్ ఈ యొక్క పాలిటిక్స్ అనేది తగ్గించాలని చట్టాలు చేస్తూనే ఉంది. కానీ దాంట్లో మాత్రం ఆ క్రిమినలైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాత్రం సంఖ్య అనేది మాత్రం తగ్గట్లేదు అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఈ రెండింటికి కలిపి మనం ముందు రాజ్యసభ యొక్క గొప్పతనం గురించి లేకపోతే రాజ్యసభలో పార్లమెంట్లో రాజ్యసభ అనేది ఎలా ప్రత్యేకమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది, దాంతోపాటు రాజ్యాంగం రాజ్యసభను ఎలా ఏర్పాటు చేసింది, దాంట్లో మెంబర్స్ ఎలా ఉంటారు, దానికి ఉన్న ప్రత్యేక అధికారాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మనం డిస్కస్ చేస్తాం. ఈ యొక్క ఆర్టికల్ వచ్చిన దాని ప్రకారం సో దాన్ని మొత్తం మనం ఆ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో మనం చూద్దాం దాంట్లో. సో మనం చూస్తే కనుక ఇప్పుడు రాజ్యసభ అనేది మనం చూసుకుంటే కనుక ఇక రాజ్యసభ హాల్ పార్లమెంట్ అనమాట. ఇది పార్లమెంట్లో ఒక భాగమే. ఇది అప్పర్ హౌస్ అంటాం మనం జనరల్గా చెప్పాలి అంటే. కొత్తగా ఎలక్టెడ్ మెంబర్స్ అందరూ కూడా ఇక ఫస్ట్ టైం అనేవాళ్ళు ఓత్ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అనేది ఏదైతే ఉందో అది కొంతవరకు రాజ్యసభలో తన యొక్క బలాన్ని పెంచుకుంది. ఇంతకుముందు తక్కువ బలం ఉంది, ఇప్పుడు 85 మెంబర్స్ అనేవాళ్ళు యొక్క బీజేపీ వర్గీయులు ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఓన్లీ 40+ మాత్రమే ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే అసలు రాజ్యసభ అనేది ఎలా కాన్స్టిట్యూట్ చేయబడింది, ఎలా కాంపోజిట్ చేయబడింది అనే దాని ప్రకారం చూసుకుంటే రాజ్యసభలో మొత్తం యొక్క హైయెస్ట్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఎంత అంటే సభ్యుల సంఖ్య 250 మంది. ఈ 250 మంది సంఖ్య అనేది కౌంట్ని పెంచకూడదు. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయంటే 245 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఆ 245 సీట్లలో ఎట్లా ఏ లెక్క ప్రకారం ఇది 4th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 4th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి మన భారత రాజ్యాంగంలో లెక్క ప్రకారం ఈ యొక్క 245 మంది మాత్రమే సభ్యులుగా ఉన్నారన్నమాట. దీంట్లో 12 సీట్లు అనేవి నామినేటెడ్, ఎవరు రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఏ అంశాల్లో లిటరేచర్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క అంశాలు ఏవో గుర్తుపెట్టుకోవాలి. లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్
అంటే ఈ యొక్క లిటరేచర్, సైన్స్, ఆర్ట్, సోషల్ సర్వీస్ ఈ 4 విభాగాల్లో ఎవరైతే బాగా ప్రావీణ్యం పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం ఈ యొక్క 12 దాంట్లో చూడొచ్చు. ఇప్పుడు మనకు లిటరేచర్ ప్రకారం చూసుకుంటే కొంతమంది ఎవరైతే రచయితలు ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు, సైన్స్ అంటే శాస్త్రవేత్తలను తీసుకుంటారు. ఇప్పుడు మన ఆర్ట్ అంటే కనుక మనం చూస్తే కనుక ఈ యొక్క సినీ యాక్టర్లను కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఆర్ట్కి సంబంధించినటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఒక కళే కదా. సో క్రీడలకు సంబంధించి మన సచిన్ టెండూల్కర్ కూడా అయ్యాడు. సో అలాంటి వాళ్ళని తీసుకుంటారనమాట. సోషల్ సర్వీస్, సామాజిక కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ యొక్క రాజ్యసభ మెంబర్గా తీసుకునే అధికారం అనేది ఈ యొక్క ప్రెసిడెంట్, రాష్ట్రపతి మాత్రమే ఉందన్నమాట. ఆయన 12 మంది నామినేట్ చేస్తాడు. తర్వాత 8 సీట్స్ అనేవి మనం చూస్తే కనుక యూనియన్ టెరిటరీస్ అనమాట. ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీస్కి 8 సీట్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. మొత్తం ఈ సీట్ల సంఖ్య మొత్తం చూసుకుంటే 245 ఉంది. దాంట్లో నుంచి ఈ యొక్క 8 + 20 12 మొత్తం పోతే 20 పోతే ఇంకా రిమైనింగ్ 225 సీట్స్ అనేవి రాష్ట్రాలకు కేటాయించడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు రాజ్యసభలో మొత్తం కాల పరిమితి అనేది 6 సంవత్సరాలు. ఈ యొక్క 6 సంవత్సరాల కాల పరిమితి అనమాట. సో ఇది మనకు ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. లోక్సభకి అయితే 5 సంవత్సరాలే, దీనికి మాత్రం 6 సంవత్సరాలు అనమాట. సో ఇక్కడ బైనియల్ ఎలక్షన్స్ అనమాట. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. ఎవరైతే వాళ్ళ యొక్క టెన్యూర్ని కంప్లీట్ చేసుకుంటారో, 6 ఏళ్ల కాలపరిమితి కంప్లీట్ చేసుకుంటారో ఆ కంప్లీట్ అయిన వాళ్ళ యొక్క సీట్లు అనేవి మళ్ళీ వాళ్ళని రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ సీట్లు అనేవి భర్తీ చేస్తారనమాట. సో ఈ యొక్క భర్తీ చేసేయడం అనేది ఈ యొక్క ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అనేది జరుగుతుంది అనమాట. ఈ రాజ్యసభలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు రాజ్యసభలో ఎవరైనా మెంబర్ పనిచేస్తూ చనిపోయాడు, లేదా ఆయన యొక్క పదవిలో నుంచి బయటకు వచ్చేసాడు. సో ఆ పదవిలో కొత్త వ్యక్తి వస్తే కనుక ఇప్పుడు ఆయన రిమైనింగ్ ఎన్ని కాలం, అంటే ఇప్పుడు ఇంతకుముందు ఫస్ట్ చేసిన వ్యక్తి 3 ఏళ్ళు చేశాడు అనుకోండి, రిమైనింగ్ ఎంత టైం ఉంటుంది, ఇంకో 3 ఏళ్ళు కాల పరిమితి ఉంటుంది. సో ఆ 3 ఏళ్ల కాల పరిమితి మాత్రమే ఈయన ఉండగలడు. ఇది పర్మనెంట్ హౌస్ అని చెప్పేసి, ఇది రాజ్యసభ అనేది పర్మనెంట్ హౌస్ అని చెప్పేసి ఆయన 6 ఏళ్ళు అనేది కంటిన్యూ చేయడం అనమాట. సో ఇప్పుడు మనకు నిన్నే బై ఎలక్షన్స్ ద్వారా అంటాం అనమాట, బై ఎలక్షన్స్ ద్వారా వచ్చాయని. సో ఇప్పుడు మనకు ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనకు ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో స్టేట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట. సో మనం చూస్తే కనుక రిప్రజెంటేటివ్ ఆఫ్ ఈ స్టేట్ అనేది ఎలా ఎలక్ట్ అవుతారు అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్న యొక్క స్టేట్ మెంబర్స్ ఎలా అయితే ఉంటారో మన షెడ్యూల్ 4 ప్రకారం, అంటే ఆ యొక్క లెజిస్లేటివ్ ఎమ్మెల్యే ఎంతమంది ఉంటారో దానికి అనుగుణంగానే దానికి ప్రపోర్షనేట్గానే ఈ కౌంట్ అనేది ఉంటుంది. ఆ కౌంట్ ప్రకారమే ఎన్నుకుంటారనమాట. సో మనకు 2 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో ఢిల్లీ ఒకటి, పుదుచ్చేరి ఒకటి, వాళ్ళకి డైరెక్ట్గా ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్ అనేవాళ్ళు అంటే ఉన్నారనమాట. సో నెక్స్ట్ మనకు ఎలక్టోరల్ కాలేజ్ చూసుకుంటే కనుక ఈ యొక్క ఢిల్లీకి కావచ్చు, పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఇక అంటే ఎమ్మెల్యేలు, ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఈ యొక్క పుదుచ్చేరి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ రాజ్యసభ మెంబర్ అనేవాడిని ఎన్నుకుంటారనమాట. సో ఇవంతా కూడా ఈ యొక్క 80లో ఉందన్నమాట. ఏది కాంపోజిషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది, అంటే మన భారత రాజ్యాంగంలో మనం చూసుకుంటే కనుక కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అనేది మన రాష్ట్రాలకు సంబంధించిందనమాట. లెజిస్లేటివ్ అసెంబ్లీ కాకుండా లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఉందన్నమాట. స్టేట్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అది ఆర్టికల్ 80లో ఉందన్నమాట. ఈ యొక్క పాయింట్స్ అనేవి, ఆర్టికల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇప్పుడు రాజ్యసభ మెంబర్ అవ్వాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటి? ప్రతి ఒక్కరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలా. ఇది ప్రతి ఒక్కరికి ఉండేది. ఎమ్మెల్యే అవ్వాలన్నా, ఎంపీ అవ్వాలన్నా కానీ కామన్గా ఉండేది. నాట్ మోర్ దాన్ 30 years అండ్ నాట్ లెస్ దాన్ 30 years, అంటే 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు అనేది ఉండకూడదు. అదే మనకు లోక్సభ విషయానికి వచ్చేసరికి 25 సంవత్సరాల కన్నా మనకు కూడా తక్కువగా ఉండదు. ఇది లోక్సభ అయితే 25, రాజ్యసభ అయితే నాట్ లెస్ దాన్ 30 years అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ ఇంకా ఏంటంటే పార్లమెంట్ ఏవైతే అధికారాలు ఇస్తుందో, అంటే ఏవైతే సూచిస్తుందో ఆ సూచించిన అంశాలనే అతను ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఏదైనా కానీ ఓత్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రమాణ స్వీకారం అనేది ఈ యొక్క ఫస్ట్ యాక్ట్ అనమాట. ఎవరైనా కానీ రాజ్యసభలో కావచ్చు, ఏదైనా హౌస్లో, ఈ యొక్క పార్లమెంట్లో కావచ్చు, పార్లమెంట్ హౌస్ రెండింటి హౌస్లో, ఏది లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎవరు చేయిస్తారంటే ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ప్రెసిడెంట్ చేత నియమించబడినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళని ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఒక అంశం అనేది దేంట్లో పొందుపరచబడిందంటే 3rd షెడ్యూల్ అనమాట. ఆ 3rd షెడ్యూల్లో పొందుపరిచిన అంశం ప్రకారం వాళ్ళని ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇదేంటి ఆర్టికల్ 99 ప్రకారం, ఆర్టికల్ 99 ప్రకారం అనేది ప్రమాణ స్వీకారం ఉందన్నమాట. సో 104 అనే ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ యొక్క అసెంబ్లీ అంటే ఈ లోక్సభలో కనుక పంచుకుంటే కనుక రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఇతర హౌసెస్ కావచ్చు, వాళ్ళకి పర్ డే 500 రూపీస్ చొప్పున పెనాల్టీ అనేది ఉంటుంది అనమాట. ఎన్ని రోజులు పాల్గొంటే అన్ని రోజులు వాళ్ళు 500 కట్టాల్సిందే. అంటే ప్రమాణ స్వీకారం చేయకుండా ఆ యొక్క రాజ్యసభలోకి, అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, పార్లమెంట్లోకి అడుగుపెట్టే అవకాశం అనేది లేదనమాట ఆర్టికల్ 104 ప్రకారం చూస్తే.
సో ఇప్పుడు కాంపోజిషన్ విత్ లోక్సభ ప్రకారం మనకేంటంటే ఇక రాజ్యసభకి లోక్సభను మనం కంపేరిటివ్గా చూసుకుంటే ఇక ఆర్ఎస్ కెనాట్ మేక్ ఆర్ అన్మేక్ ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మినిస్టర్ ఉన్నారో ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యసభకు ఏదైతే రెస్పాన్సిబుల్గా ఉండరనమాట. ఓన్లీ వాళ్ళు లోక్సభకు మాత్రం రెస్పాన్సిబుల్గా ఉంటారు. సో అందువల్ల ఏదైతే ఉందో వాళ్ళ మీద ఏమైనా కానీ ఇంపీచ్మెంట్ కానీ వాళ్ళ అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే రాజ్యసభలో పెట్టలేము. సో అలాంటి అంశాలు అనేవి ఉండవు. కానీ ఇలాంటివి లేనప్పటికీ కూడా రాజ్యసభ అనేది చాలా పవర్ఫుల్, చాలా అంశాల్లో లోక్సభను కంట్రోల్ చేస్తూ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వరకు మనకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాజ్యసభలో సరైనటువంటి యొక్క మెజారిటీ లేదని చెప్పేసి వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ మెజారిటీ సాధించుకోవడం కోసం చాలా కష్టపడ్డారు, దాదాపుగా మెజారిటీని సాధించారనమాట. ఈ యాక్చువల్గా జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ అనేది అది ఒక నార్మల్ బిల్ అనమాట. సో ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి దాన్ని యూనియన్ టెరిటరీగా చేయాలి అనే అంశానికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే అది రాజ్యసభలో వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి ఆ బిల్లు వీగిపోద్దని దాన్ని మనీ బిల్తో పాటు ప్రవేశపెట్టారనమాట. మనీ బిల్ని ఎప్పుడూ కూడా రాజ్యసభ వ్యతిరేకించే అధికారం అనేది లేదనమాట. సో మనీ బిల్లులో భాగంగా అనేది ప్రవేశపెట్టారు. సో అది కూడా ఒక కాంట్రవర్సీ అనమాట. సో అయినప్పటికీ అంటే రాజ్యసభకి మనీ బిల్లును కూడా ఆ యొక్క డెడ్ లాక్స్ పెట్టే అవకాశం లేదనమాట. ఎప్పుడైనా సరే రాజ్యసభకి లోక్సభకి కనుక ఈ యొక్క ఏదైనా బిల్లు మీద కనుక ప్రతిష్టంభన ఏర్పడితే, డెడ్ లాక్ కనుక ఏర్పడితే అప్పుడు ఏం చేస్తారంటే ఒక కంబైన్ సెషన్ అనేది ఆర్టికల్ 108 ప్రకారం ఆర్టికల్ 108 ప్రకారం ఏంటి అంటే మనం ఈ యొక్క ఆర్టికల్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే వివాదం వచ్చింది, గొడవ వచ్చింది. ఏది రాజ్యసభకి లోక్సభకి ఇద్దరు గొడవ వచ్చింది, ఇద్దరు కొట్టుకుంటే ఏమైంది, దెబ్బలు తగిలినాయి కాబట్టి సో దాని ప్రకారం ఏంటంటే మనం 108ని కాల్ చేశారనమాట. సో ఆర్టికల్ 108 ప్రకారం ఏంటంటే జాయింట్ సెషన్ అనేది పెడతారు. ఆ జాయింట్ సెషన్ ద్వారా ఏమవుతుందంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో నేను జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్పా, దాన్ని మళ్ళీ సీరియస్గా మరీ తీసుకోవద్దు. జస్ట్ నేను ఓన్లీ ఒక రిమెంబరెన్స్ కోసమే పెట్టాను అనమాట. సో మనం కనుక ఇంకా పవర్స్ వీటి ప్రకారం ప్రివిలేజెస్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క ఎలక్షన్ అంటే ఈ యొక్క ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలన్నా లేకపోతే ఆయన పదవీ చ్యుతుడిని చేయాలన్నా కానీ అధికారం అనేది రాజ్యసభకు ఉందన్నమాట. సో ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకునే అధికారం ఉంది. తర్వాత అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీని తీసుకువచ్చే అధికారం అనేది కూడా ఉందన్నమాట వీళ్ళకి ఎమర్జెన్సీలో. నెక్స్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ రిగార్డింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్స్ అండ్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. రాష్ట్రాల్లో ఏదైనటువంటి ఇబ్బందులు ఏర్పడి వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరమైనటువంటి అనిశ్చితి ఏర్పడినా లేకపోతే ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క అత్యవసర పరిస్థితి ఏర్పడినా కానీ అక్కడ ఆ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం అనేది కూడా ఈ యొక్క రాజ్యసభలో మనం ఒక రిజల్యూషన్ ద్వారా పెట్టవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క రాజ్యసభ మెంబర్స్లో 24% మంది అనేవాళ్ళు పూర్తిగా ఈ యొక్క నేర చరిత్ర కలిగిన వాళ్ళు. అంటే మొత్తం మనం కనుక చూసుకుంటే మొత్తం 24 మెంబర్స్ అంటే ఈ యొక్క లెక్క ప్రకారం ఏంటంటే 24% అంటే 54 మెంబర్స్ అనేవాళ్ళు పూర్తిగా క్రిమినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మనకు రీసెంట్గా కొత్తగా మనం చూస్తే ఆల్రెడీ మనం ఏం చెప్పాము ఇందాకలా ఈ యొక్క 45 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క రాజ్యసభకి ఎలక్ట్ అయ్యారన్నారు. దాంట్లో 28 మెంబర్స్ ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఈ యొక్క క్రైమ్ రిపోర్ట్ అంటే క్రైమ్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆరోపణలు అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది మొత్తుకుంటుంది రాజకీయాల్లో ఈ యొక్క క్రిమినలైజేషన్ ఉండకూడదు, నేర చరిత్ర అనేది ఉండకూడదు, నేర చరిత్ర రహితమైనటువంటి రాజకీయాలు కావాలని మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఆ విధానంలో ఎటువంటి మార్పులు రావట్లేదు. నేర చరిత్ర ఉన్నవాళ్లే ఎక్కువగా కూడా ఈ యొక్క రాజకీయాల్లోకి వస్తున్నారనమాట. సో మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక పోస్ట్లా 82% ఫాల్ ఇన్ ట్రిపుల్ తలాక్ కేస్. ఈ నక్వీ అతను ఎవరంటే మైనారిటీ అఫైర్స్ మినిస్టర్ అనమాట. ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే ట్రిపుల్ తలాక్ బిల్ అనేది ఆమోదంలోకి వచ్చిందో 82% ఈ యొక్క ట్రిపుల్ తలాక్ కేసులు అనేవి పడిపోయినాయి. ఆ ట్రిపుల్ తలాక్ ద్వారా ఏవైతే వీళ్ళు అంటే విడాకులు తీసుకునే విధానం అనేది పూర్తిగా మారిపోయింది. సో దీనివల్ల ఏంటంటే ముస్లిం యొక్క ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు కాపాడబడుతున్నాయని చెప్పేసి ఈయన నక్వీ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఎవరైనా ఈ యొక్క ఏదైతే మైనారిటీ మినిస్టర్ అనమాట. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఏంటి అంటే 82% అనేది డిక్లేర్ అయినాయి ఈ యొక్క ట్రిపుల్ తలాక్ కేసెస్ అనేవి. ఈ చట్టం అనేది ఎప్పుడు చేయడం జరిగింది అంటే ఏ చట్టం కింద అంటే ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ప్రకారం ఇది ముస్లిం ఉమెన్ సంబంధించినటువంటి ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 ప్రకారం ఈ యొక్క అంటే ఆగస్టులో నుంచి ఇది ఆచరణలోకి వచ్చిందనమాట. సో ఏదైతే ఈ యొక్క బిల్లు వల్ల 82% అనేవాళ్ళు వాళ్ళ యొక్క కౌంట్ అనేది తగ్గిపోయింది. సో ట్రిపుల్ తలాక్ అంటే ఏంటో చూద్దాం. ఎవరైనా కానీ ముస్లిం అంటే భర్త అనేవాడు తన భార్యని ఏ విధంగా కానీ వదిలించుకోవాలనుకుంటే 3 సార్లు తలాక్ అని కనుక అంటే కనుక 3 సార్లు అని ఆ యొక్క వివాహం అనేది రద్దు అవుతుంది అనమాట. అంటే ఆ యొక్క భార్య యొక్క అనుమతితో పని లేదు, భార్య యొక్క ఇష్టానుసారంతో అతని పని లేదు. అతను ట్రిపుల్ తలాక్ అన్నా లేదా పేపర్ మీద రాసిన ఉత్తరం రూపంలో పంపించిన లేకపోతే ఇప్పుడు మన సోషల్ మీడియా ఏదైతే ఉందో వాట్సాప్ కానీ నార్మల్ మెసేజెస్ కానీ ఫోన్ల రూపంలో ఏ మెసేజ్ రూపంలో కానీ భార్య చెప్పినా కానీ సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వివాహ బాంధవ్యం అనేది రద్దు అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఈ యొక్క డిజిటల్ మీడియా ఇప్పుడు ఇదే కదా చెప్పింది అదంతా కూడా
సో దీని ప్రకారం ఏంటంటే ఈ చట్టంలో మార్పు తీసుకురావడానికి ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019 అనేది తీసుకొచ్చారనమాట. ఇది ఆగస్టు 2019 నుంచి అధికారంలోకి వచ్చింది. దీని ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ ట్రిపుల్ తలాక్ అనే అంశం కనుక చెప్పి విడాకులు తీసుకుంటే అతను పూర్తిగా ఏంటంటే అంటే ఇల్లీగల్ అనమాట. అది తప్పు అంటే వైడ్ జీరో, తప్పు ఇల్లీగల్ కూడా. సో అది అలాంటి పనులు చేస్తే వాడు శిక్షార్హుడు. దీంట్లో ఏంటంటే కాగ్నిజబుల్ అఫెన్స్ అనమాట. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే కోర్టు వర్క్, అంటే ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే కోర్టు అనేది ఒక అధికారం అనేది పోలీసులకు ఇస్తుంది, పలానాని అరెస్ట్ చేయండి ఈ యొక్క కేసుకు సంబంధించి అని చెప్పేసి కోర్టు దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి. అలాంటి ఆదేశాలు ఏమీ లేకుండా డైరెక్ట్గా పోలీసు వచ్చేసి అతన్ని డైరెక్ట్గా అరెస్ట్ చేయొచ్చు అనమాట ఈ యొక్క కేసు కింద మనం కనుక చూసుకుంటే. దీని ప్రకారం ఏంటంటే ఇలా ఎవరైనా తప్పు చేశారని నిర్ధారణ అయితే వాడికి 3 ఏళ్ల పాటు శిక్ష, తర్వాత ఫైన్ 2 ఉంటాయి అన్నమాట. సో ఈ యొక్క ట్రిపుల్ తలాక్ సంబంధించి ఈ కేసుని ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే ఆ యొక్క ట్రిపుల్ తలాక్ పొందినటువంటి భార్య కావచ్చు, ఆ భార్య యొక్క రక్త సంబంధికులు కావచ్చు, లేకపోతే ఆ భార్యకు ఇతనికి పెళ్ళి అవడం ద్వారా వచ్చినటువంటి రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బిల్లు అనేది అంటే వాళ్ళు ఆ కేసు అనేది పెట్టచ్చు అనమాట. అంతేగాని బయట వ్యక్తులు ఎవరు పడితే వాళ్ళు వచ్చి కేసు పెడితే ఆ కేసు అనేది చెల్లదనమాట. సో అక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ అనేది ఉండదన్నమాట. సో ఇవి ఈ యొక్క ట్రిపుల్ తలాక్ సంబంధించినటువంటి అంటే ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది 1973 ప్రకారం మనం చూస్తే కనుక చాలా వరకు ఈ యొక్క యాక్ట్లో అనేది మార్పులు తీసుకొచ్చారన్నమాట. ఈ ట్రిపుల్ తలాక్ సంబంధించి ఏ అంశాలు ఉన్నాయో కూడా పూర్తిగా ఇవ్వడం జరిగిందంటే ఒకసారి మీరు చెక్ చేయండి. సో మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే కోర్ట్ అలౌస్ టీన్ టు టర్మినేట్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మదురై కేసులో ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఒక టీనేజ్ అనే అమ్మాయికి 15 ఏళ్ళటువంటి టీనేజ్ అమ్మాయికి 7 నెలల గర్భం ఉందన్నమాట. ఆ 7 నెలల గర్భాన్ని తొలగించడానికి ఈ యొక్క కోర్టు అనేది వాళ్ళకు పర్మిషన్ ఇచ్చిందనమాట. సో ఆ యొక్క అమ్మాయి అబార్షన్ చేయించుకోవచ్చు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు అనేది ఒక తీర్పునిచ్చింది. సో ఇక దీని ప్రకారం ఏంటి అంటే మనకు కొన్ని చట్టాలు ఉన్నాయన్నమాట. ఏం చట్టాలు అంటే పూర్తిగా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ఒకటి, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ బిల్ 2020 అనేది. ఇక్కడైతేనేమో చట్టం అంటాం, ఇక్కడైతేనేమో బిల్ అన్నాం. ఇది అమెండ్మెంట్ కాబట్టి బిల్ కిందకి వచ్చింది. ఇది 2020 ప్రకారం. దీంట్లో ఏంటంటే ఈ యొక్క 2010 అంటే 1971 ప్రకారం కొన్ని ఉన్నాయి, 2020 ప్రకారం కొన్ని ఉన్నాయన్నమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క 1971 ప్రకారం ఏంటంటే ఎవరైనా కానీ ఒక అమ్మాయికి ఒక ప్రెగ్నెన్సీ చేయడానికి కొంతవరకు పరిమితులు ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం దృష్ట్యా వాళ్ళ యొక్క ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇంజురీ అనేది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇంజురీ అవ్వచ్చు ఈ యొక్క ఏదో అబార్షన్ చేయడం వల్ల. సో అలాంటి సిచ్యువేషన్లో అనేది అబార్షన్ అనేది అంత ఆమోదయోగ్యమైనది కాదు కాబట్టి సో అది చట్ట ప్రకారం నేరం అనమాట. సో ఎలాంటివి అంటే కొంతవరకు లిమిట్ అనేది ఇచ్చారు. కొన్ని కేసుల్లో రేపులు జరిగినా లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు అరాచకానికి గురయ్యో లేకపోతే మోసపూరితమైనటువంటి విధానం ద్వారా ఏదైనా జరిగితే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తే వాళ్ళకి అది రాబోయే కాలంలో భారం అవుతుంది. కాబట్టి ఆ ప్రెగ్నెన్సీని తొలగించడానికి సంబంధించి మ్యాక్సిమం 20 వారాలు అనేది ఒక టైం పీరియడ్ అనేది పెట్టారనమాట. 20 వారాలు తాళకముందే ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో ఏంటంటే 20 వారాలని కాస్త 24 వారాలకు పెంచేశారు. ఇప్పుడు 2020 చట్టం ప్రకారం ఏంటంటే 20 వారాలను కాస్త 24 వారాలు చేశారు. దాంతోపాటు ఇంతకుముందు ఎటువంటి యొక్క మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క యాక్సెప్టెన్స్ అనేది అవసరం లేదు. కానీ ఇప్పుడు 24 వారాలు వచ్చింది కాబట్టి సో వాళ్ళకి సంబంధించినటువంటి మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అప్రూవల్ అనేది అవసరం అనమాట. ఒక టీం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ అనేవాళ్ళు ఈ యొక్క అంశాన్ని పరిశీలించి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ టీం అనేది ఏర్పాటు చేస్తారు. సో దాని ప్రకారం వాళ్ళు గైడెన్స్ అబ్జర్వేషన్ ద్వారా ఆ యొక్క విధానం ద్వారా ఆ రేపు కానీ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి అమ్మాయికి ఆ యొక్క అబార్షన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ బిల్ 2020 ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే ఎవరైనా కానీ అమ్మాయికి సేఫ్ అయినటువంటి ఈ యొక్క లీగల్ అబార్షన్ అనేది చట్టబద్ధమైనగా ఆ అమ్మాయికి ఆ గర్భాన్ని తీసేయడం అనేది ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. సో దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క కాంప్రహెన్సివ్ అబార్షన్ కేసులు తగ్గించడం. అంటే ఎవరైతే అమ్మాయి ఉన్నారో ఇబ్బంది పడిన అమ్మాయికి మాత్రమే అలా చేస్తారు. తర్వాత మిగతా ఏవైతే ఉన్నాయో అబార్షన్ నార్మల్గా చేయనీయకుండా అంటే నార్మల్ అబార్షన్ అవనీయకుండా చూడటానికి బలోపేతమైనటువంటి చర్యలు, తర్వాత కొన్ని కండిషన్స్ అనేవి. సో క్వాలిటీ ఆఫ్ సేఫ్ అబార్షన్ అంటే ఎవరైనా అబార్షన్ చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి వైద్య చికిత్స అందే విధంగా చూస్తారనమాట. సో ఇప్పుడు మనకు టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే దాని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క మెడికల్ ఆర్ సర్జికల్ మెథడ్స్ అనమాట. అంటే మెడికల్ రూపంలో అంటే ఆపరేషన్ రూపంలో ఆ యొక్క ప్రెగ్నెన్సీ అనేది తీసేస్తారనమాట. సో ప్రాసెస్ టు ఎక్స్టెండ్ ద అప్పర్ లిమిట్ అనేది ఇంతకుముందు మనం ఇందాక చెప్పుకున్న 20 వారాలు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని 24 వారాలకు పెంచేశారనమాట. సో ఎవరైతే ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనేవాడు అతని యొక్క ఒపీనియన్ అనేది అవసరం అనమాట.
సో ఏది 20 వారాల నుంచి గెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి సో వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి ఏదైతే గర్భస్థ శిశువు ఎలా ఉందో దానికి సంబంధించిన రిపోర్ట్ అనేది 20 నుంచి 24 వారాల మధ్య కాలంలో ఆ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం అవసరం అనమాట. సో ఇంకా ఏంటి అంటే ఈ యొక్క 24 వారాలు అనేవి దాటకుండా చూడాలన్నమాట ఆ యొక్క స్పెషల్ కేటగిరీస్ ఉమెన్కి. అంటే 24 వారాలు అనేది ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. కొంతమంది ఎవరైతే స్పెషల్ కేటగిరీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మైనర్ అమ్మాయిలు, ఇప్పుడు అమ్మాయి చెప్పిన అమ్మాయి 15 సంవత్సరాల వయసే ఉంది. సో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధికారం ప్రకారం వాళ్ళకు మాత్రమే ఈ యొక్క పర్మిషన్ అనేది ఇస్తారనమాట. సో దీంట్లో ప్రకారం ఏంటంటే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, యూనియన్ టెరిటరీ కావచ్చు, ఈ యొక్క మెడికల్ బోర్డు అనేది దాన్ని ఏర్పాటు చేయాలి దీని అంశానికి సంబంధించి. సో ఏంటి అంటే గైనకాలజిస్ట్ ఒకడు ఉండాలా. నెక్స్ట్ పీడియాట్రిషియన్ అంటే గైనకాలజిస్ట్ అంటే తెలుసు కదా, ఈ యొక్క ఏవైతే శృంగారపరమైనటువంటి యొక్క ఏవైతే గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూసేవాళ్ళు. తర్వాత పీడియాట్రిషియన్ అంటే ఎవరంటే మనం చూస్తే కనుక చిన్నపిల్లలు చేసేవాళ్ళు అనమాట. తర్వాత రేడియాలజిస్టు, సోనాలజిస్ట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే స్కానింగ్ చేసేవాళ్ళు అనమాట. సో ఎనీ మెంబర్ ఆఫ్ ద నోటిఫైడ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మెడికల్ బోర్డులో మెంబర్స్గా ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క అమ్మాయి ఎవరైతే అబార్షన్ చేసుకున్నారో ఆ అమ్మాయి యొక్క ప్రైవసీని కాపాడటం కోసం, ఆ అమ్మాయి యొక్క గోప్యతను కాపాడటం కోసం ఆ పేర్లు అనేవి బయటికి చెప్పడం అనేది చట్టనిత్య నేను బయటికి చెప్పరు. ఓన్లీ ఆ అమ్మాయికి తెలుస్తుంది, ఆ అమ్మాయి తరపున వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారనమాట. నెక్స్ట్ సెటప్ ఏ హైకోర్ట్ ఫర్ పుదుచ్చేరిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఈ యొక్క ఎడిటోరియల్ కాలం ప్రకారం ఆ యొక్క ఆధార్ చెప్తున్నాను అనమాట. దీని ప్రకారం ఏంటంటే మనకు రాజ్యాంగంలో హైకోర్టుని ఏర్పాటు చేయడం అనేది 2014 మన రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క రాష్ట్రాల్లో హైకోర్టుని ఏర్పాటు చేయడం, యూనియన్లో హైకోర్టుని ఏర్పాటు చేయడం అనేది కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. 214 ప్రకారం ఆర్టికల్ 214 ప్రకారం రాష్ట్రాల్లో హైకోర్టుని ఏర్పాటు చేయడం ఒకటి ఉంది. సో 214 ఏం చెప్తుందంటే హైకోర్ట్స్ ఫర్ స్టేట్స్ అంటే రాష్ట్రాల కోసం హైకోర్టులు ఏర్పాటు చేయొచ్చు. ఆర్టికల్ 241 చూడండి, 214, 241 అంటే ఈ యొక్క 4 ఇక్కడ 14ని ఇక్కడ 41 చేస్తే సరిపోతుంది. దీనికి ఏంటి హైకోర్ట్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్ అనే 2 మన ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మనకు. ఆర్టికల్ 230 ప్రకారం ఏంటి అంటే ఏదైనా సరే హైకోర్టు అనే దాన్ని ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ హైకోర్టులు అంటే ఒక రాష్ట్రాలకు కావచ్చు లేకపోతే యూనియన్ టెరిటరీస్కి పంచే అధికారం ఉందన్నమాట. ఆర్టికల్ 230 ప్రకారం కొత్త హైకోర్టు అనేవి ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు, ఇప్పుడు మనం ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు చూసుకుంటే మనకు తెలంగాణకు అంటే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మనకు మధ్య చూసుకుంటే కనుక ఒకటే హైకోర్టు హైదరాబాద్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఆ హైకోర్టు మారిపోయింది అనుకోండి. సో అలాంటి అధికారం అనేది ఉంది. అలానే మనకు ఇప్పుడు మద్రాస్కి ఈ యొక్క పుదుచ్చేరికి కామన్ హైకోర్టు ఎక్కడ ఉందంటే మద్రాసులో ఉందన్నమాట. ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేయాలి, అలా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కామన్ హైకోర్ట్స్ ఫర్ 2 or more స్టేట్స్ అంటే 2 కన్నా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలకి. ఇదేంటి ఒక పార్లమెంటరీ సెక్షన్ ప్రకారం యొక్క పార్లమెంట్ అధికారం ప్రకారం ఏంటంటే ఒక హైకోర్టు అనేది ఆ యొక్క పక్కన ఉన్న యూనియన్ టెరిటరీ కూడా ఎక్స్టెండ్ చేస్తే 2 or 30. అలా కాకుండా 2 రాష్ట్రాలకి కనుక మనం హైకోర్టుని ఏర్పాటు చేస్తే ఒకే హైకోర్టు కనుక ఉంచితే దాన్ని ఆర్టికల్ 231 అంటాం అనమాట. సో ఇప్పుడు మనం చెప్పిన పుదుచ్చేరి ఆర్టికల్ ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే పుదుచ్చేరిలో ఏం జరుగుతుందంటే పుదుచ్చేరిలో ఉన్న ప్రజలు అనేవాళ్ళు ఏదైనా కేసు పడితే ఆ కేసుకు సంబంధించిన విచారణ కోసం వాళ్ళు మద్రాసు దాకా వెళ్ళాలి. ఎవరైతే సామాన్య ప్రజలు అనేవాళ్ళు ఆ యొక్క ఎక్స్పెన్సివ్స్ కానీ ఆ యొక్క ఛార్జెస్ కావచ్చు, రానుపూర్వ ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఆ యొక్క ప్రదేశంలో ఉన్నటువంటి లాయర్ ఫీజులు కావచ్చు, ఖర్చులు కావచ్చు అనేది వాళ్ళకి భారంగా మారిపోయింది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక హక్కు ఏదైతే ఉందో, న్యాయం పొంది న్యాయం చేకూర్చే హక్కు ఏదైతే ఉందో అది హరించివేయబడుతుందన్నమాట ఈ యొక్క కారణాల వల్ల. సో ఇలాంటి కారణాల నుంచి వల్ల ఒక న్యాయం అనేది పోకూడదు. సో అందుకోసం అనేది పుదుచ్చేరిలో ఒక బెంచ్ అనేది అంటే ఒక హైకోర్టు అనేది సపరేట్ హైకోర్టు అనేది పెట్టాలి అని చెప్పేసి ఆర్టికల్ యొక్క ఆధార్ అనే అతను చెప్తున్నాడు అనమాట. సో ఇంతటితో ఈరోజు ఈ యొక్క టోటల్ న్యూస్ అనాలిసిస్ అనేది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు మన లాస్ట్ సెషన్ అయినటువంటి ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఒక ఫస్ట్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఏ గవర్నమెంట్ సెక్యూరిటీ GSEC ఈజ్ ఏ ట్రేడబుల్ ఇన్స్ట్రుమెంట్ issued బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఈ GSEC అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనేది కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే అమ్మదగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. కరెక్టే కదా, మనం ఇందాక చెప్పుకున్నాం. GSECs ఆర్ ఇష్యూడ్ త్రో ఆక్షన్స్ కండక్టెడ్ బై RBI. ఈ GSECs అనేవి ఎవరు చేస్తారు అంటే మనం చెప్పుకున్నాం ఏదైతే ఒక ఆక్షన్స్ అనేవి వేలంపాట్లు RBI అనేది వేలంపాట పెడుతుంది. ఆ వేలంపాట ప్రకారం ఈ యొక్క ఈకుబేర్ యాప్ అనేది కూడా ఉంది అని చెప్పాం. ఈకుబేర్ యాప్ ద్వారా వేలంపాట పెడుతుంది. సో ఇది సెకండ్ కూడా కరెక్టే. వాడు ఏమడిగాడు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని కాబట్టి నైదర్ 1 nor 2 అనేది రైట్ ఆప్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ మ్యారేజ్ యాక్ట్ 2019.
ఈ యొక్క చట్టం ప్రకారం ఈ యొక్క కింద స్టేట్మెంట్స్ ఏవైతే కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద యాక్ట్ మేక్స్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ తలాక్ బై ఏ ముస్లిం హస్బెండ్ అపాన్ హిస్ వైఫ్ త్రూ ఎనీ మీడియం వైడ్ అండ్ ఇల్లీగల్. సో ఏదైతే తలాక్ అనేది ప్రొనౌన్సియేషన్ అనేది ఏ విధం ద్వారా అయినా సరే, ఏ మీడియం ద్వారా అయినా కానీ చేయడం అనేది తప్పు, తర్వాత ఇల్లీగల్ అనమాట, చట్టరీత్యా నేరం అంటున్నారు. కరెక్టే కదా, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అకార్డింగ్ టు ద provisions of this act, a police officer can make an arrest only with a warrant issued by the magistrate. మనం ఏం చెప్పాం, కాగ్నిజబుల్ అఫెన్స్ అని చెప్పాం. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే మేజిస్ట్రేట్ యొక్క వారెంట్ అనేది అవసరం లేదు. అవసరం లేకుండా డైరెక్ట్గా పోలీస్ అనేవాడు అరెస్ట్ చేయొచ్చు. ఏది ఆ కంప్లైంట్ ఎవరైతే ఆ యొక్క కంప్లైంట్ ఇచ్చారో ఆ భార్య కావచ్చు, ఆ భార్య తరపు చుట్టాలు కావచ్చు, లేకపోతే ఈ యొక్క మ్యారేజ్ బంధం ద్వారా ఏర్పడినటువంటి చుట్టరికం అనేవాళ్ళు వాళ్ళు ఇచ్చే కంప్లైంట్ ద్వారా డైరెక్ట్గా ఆ యొక్క హస్బెండ్ని అరెస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఇట్ మేక్స్ ఎన్ అఫెన్స్ అండర్ దిస్ యాక్ట్ నాన్ కాంపౌండబుల్. అంటే నాన్ కాంపౌండబుల్ అంటే ఇప్పుడు ఇలాంటి సమస్య ఏదైనా లేవనెత్తింది అనుకోండి, కోర్టు దాకా వెళ్లకుండా ఆ సమస్యకు సంబంధించినటువంటి అమ్మాయి తరపున పెద్ద మనుషులు, అబ్బాయి తరపున పెద్ద మనుషులు కూర్చొని డిసైడ్ చేసుకొని దీని మీద పరిష్కారం అనేది చూసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఈ యొక్క చట్ట ప్రకారం నాన్ కాంపౌండబుల్ అన్నాడు, కాంపౌండబుల్ కాదన్నాడు. సో ఇట్స్ కాంపౌండబుల్. సో ఇది రాంగ్ ఆప్షన్. థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్. సో వాడు ఏమడిగాడు, కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. So, under which schedule of the Constitution of India the allocation of seats in the Council of States in prescribed? అంటే ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది మనకు ఏ చట్టం ప్రకారం ఈ యొక్క రాజ్యసభకు సంబంధించినటువంటి ఒకే ఏదైతే ఉందో దాంతో సమానంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కూడా 4th షెడ్యూల్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో మనం నెక్స్ట్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది 2018లో వచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ అండి. ఇది 2012లో వచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ అనమాట. ఇది దేని గురించి ఇచ్చారంటే ఈ యొక్క సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ప్రకారం ఇచ్చారనమాట. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజెస్ అండ్ సర్వీసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ బట్ నాట్ ఎనీ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. అంటే ఇప్పుడు ఏమంటున్నాయంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క సెక్యూరిటీస్ని మాత్రమే చూస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సెక్యూరిటీస్తో తనకి పని లేదని చెప్పారు. కానీ ఆర్బీఐ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వీటి యొక్క సెక్యూరిటీస్ అనేది చూస్తుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ట్రెజరీ బిల్స్ ఆర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ ఈజ్ నో ట్రెజరీ బిల్స్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం, ట్రెజరీ బిల్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయి, స్టేట్ ప్రభుత్వానికి ఉండవు. వాళ్ళు ఏంటంటే బాండ్స్ ఏమైనా ఉంటే అమ్ముకోగలరు అని చెప్పాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ ట్రెజరీ బిల్స్ ఆఫర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఫ్రమ్ ద పార్ వాల్యూ. అంటే వాటి యొక్క ఒరిజినల్ వాల్యూ కాకుండా మనం చెప్పాం కదా 1000 రూపాయలు అంటే 900, 950 అని చెప్పాం కదా. సో డిస్కౌంట్ ప్రకారం కొంటా ఉన్నా, ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనకు నెక్స్ట్ గురించి చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పెషల్ పవర్స్ హ్యావ్ బీన్ కన్ఫర్డ్ ఆన్ రాజ్యసభ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ అనేది ఇవ్వడం జరిగిందన్న బి అనేది ఇచ్చారనమాట. అంటే ఏంటి, డైరెక్ట్గా స్టేట్కి సంబంధించినటువంటి లిస్టులో ఉన్నటువంటి అంశాల గురించి చట్టాలు చేయమనే అధికారం అనేది, అంటే లోక్సభకి ఆదేశించే అధికారం అనేది రాజ్యసభకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మోషన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ఆర్టికల్ 241 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 241 ప్రకారం ఇందాక మనం ఆర్టికల్ 214, 241 చెప్పాం. 214 వచ్చేసి రాష్ట్రాలకు సంబంధించిందని చెప్పాం. హైకోర్ట్ ఆఫ్ ద స్టేట్ 214 ఇది 214. సో ఇది ఏంటి అంటే ఈ యొక్క హైకోర్టు షెల్ కన్సిస్ట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ సంబంధించింది. ఇది ఆర్టికల్ 216 ప్రకారం ఉందన్నమాట. నెక్స్ట్ అంటే సుప్రీంకోర్టు షెల్ సిట్ ఇన్ ఏ ఢిల్లీ ఆర్ ఇన్ సచ్ ఏ అదర్ ప్లేసెస్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మే విత్ ద అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అపాయింట్మెంట్. ఇది ఆర్టికల్ 130 ప్రకారం చెప్తున్నారు. పార్లమెంట్ మే బై లా కాన్స్టిట్యూట్ ఏ హైకోర్ట్ ఫర్ ఏ యూనియన్ టెరిటరీ. ఇది కరెక్ట్ ఆప్షన్. 241 అనేది ఈ యొక్క యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి యొక్క హైకోర్టు అంశాన్ని గురించి చెప్పే అంశం మనం ఆర్టికల్ అనమాట. సో నెక్స్ట్ మనం చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 చట్టానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు అనేవి ఇన్కరెక్ట్ అంశాలు అనేవి చెప్పమన్నాడు అనమాట. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ద అప్పర్ లిమిట్ ఫర్ పర్మిటింగ్ అబార్షన్ ఈజ్ 24 వీక్స్ ఆఫ్ గెస్టేషన్. అంటే ఈ యొక్క ఏదైతే గర్భస్థ శిశువు ఏదైతే 24 వారాలు వస్తుందో ఆ వారాలు వచ్చే వరకు దీని యొక్క అప్పర్ లిమిట్ అని ఇచ్చారు. కానీ ఇది 20 వారాలే అనమాట. ఇది 2020కి సంబంధించి ఈ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ 2020కి సంబంధించింది అనమాట. 1971 అయితే 20 వీక్సే. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ద యాక్ట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ బోర్డ్ ఫర్ ఈచ్ స్టేట్ టు డయాగ్నైజ్ సబ్స్టాన్షియల్ ఫీటల్ అబ్నార్మాలిటీస్. ఇది కూడా ఒక మెడికల్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి. మెడికల్ బోర్డు అంటే మనం చెప్పుకున్నాం దాంట్లో మెంబర్స్ ఎవరెవరు ఉండాలా, ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు, ఒక స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గైనకాలజిస్ట్ అని ఆ యొక్క ఎవరైతే ఉన్నారో లిస్ట్ కూడా మనం చెప్పాం.
సో ఇది కూడా 2020కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లులోనిదే. సో ఈ 2 స్టేట్మెంట్లు తప్పే. సో వాడు ఏమడిగాడు, బోత్ అంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు, బోత్ 1 and 2 అనేది రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు నా హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.